హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ సార్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇప్పుడు ఈ టాపిక్లో మనం బర్బ్ సూట్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలనేది నేను చెప్తాను. సో దానికోసం అయితే బ్రౌజర్ ఓపెన్ చేసేసి బర్బ్ సూట్ అని ఇచ్చేయండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూపిస్తుంది, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్రొడక్ట్స్కి వెళ్ళండి. ప్రొడక్ట్స్లో బర్బ్ సూట్ ప్రొఫెషనల్ వర్షన్కి అయితే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సో మనకు కమ్యూనిటీ ఎడిషన్ అయితే సరిపోతుంది. వేరేస్ మనం కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాత్రమే మనకు అది కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అడుగుతుంది కదా, ఏదో ఒక మెయిల్ ఇచ్చేసినా కూడా ఏం కాదు. సారీ, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనం డైరెక్ట్ డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. లేటెస్ట్ వర్షన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ వీ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో ఇది డౌన్లోడ్ అయ్యేంతలోపు మనకు బర్బ్ సూట్ రన్ చేయడానికి ఈజీ స్టెప్స్లో మనం కొన్ని తెలుసుకుందాం. సో దానికైతే ప్రాక్సీ అనే ఒక ఎక్స్టెన్షన్ అయితే నేను రికమెండ్ చేస్తాను. మనకు ఈజీగా బర్బ్ సూట్కి బ్రౌజర్ ప్రాక్సీకి మనం షిఫ్ట్ అవ్వడానికి. సో ప్రాక్సీ ఏంటంటే, ఇప్పుడు బర్బ్ సూట్కి ఒక ప్రాక్సీ అంటే ఒక ఐపీ లోకల్ అడ్రస్ మీద రన్ అవుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, ఈ వెబ్సైట్కి దానికి కనెక్షన్ కావడానికి ఆ బర్బ్ సూట్ ప్రాక్సీ ఏదైతే ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ ఉంటుందో అది మనం ఇక్కడ షిఫ్ట్ అవుతాం అన్నమాట. సో ఇక్కడ మనం రన్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ మనకు బర్బ్ సూట్కి ఇంటర్సెప్ట్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మనం బగ్ హంటింగ్లో కానీ అండ్ టెస్టింగ్ అవ్వని అక్కడ మనకు తెలిసిపోతుంది. సో ఈజీగా ఇంటర్సెప్ట్ చేయొచ్చు అండ్ ఆ డేటాని మనం మోడిఫై చేయొచ్చు. సో వీ కెన్ డూ దాట్. సో దీన్ని ఎలా చేసుకోవాలి, బేసిక్లీ ఇదైతే ఇన్స్టాల్ చేసినామా. నెక్స్ట్ ఇప్పుడు మనకు బర్బ్ సూట్ ఇన్స్టాల్ చేసినాక మనకు ఆ ఐపీ అడ్రస్ ఏడు ఉంటుంది, దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలని ఇట్లా చూపిస్తా. ఆల్మోస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓపెన్. స్టార్ట్ అవుతుంది. Click on next. మీకు బర్బ్ సూట్ డౌన్లోడ్ లింక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్సీ ఇన్స్టాలేషన్, జాప్ ప్రాక్సీ ఇన్స్టాలేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో యూ కెన్ వాచ్ ఫ్రమ్ దేర్. Then click on finish. Now open the burp suit. I accept. ఇక్కడ ఒక మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాం. ఇప్పుడు టెంపరీ ప్రాజెక్ట్ ఇన్ మెమరీ అంటే, ఇప్పుడు మనం ఏదైతే మనం చేసే ప్రాజెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ మీద మనం టెస్టింగ్ చేసినప్పుడు ఆ టైంలో ఆ టెస్టింగ్ ఏదైతుందో అప్పటి వరకు మాత్రమే. అండ్ ఇన్ కేస్ మనం ఏమైనా సేవ్ చేయాలనుకో, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆన్ డిస్క్. సో డిస్క్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఆర్ సపోర్టెడ్ ఆన్ బర్బ్ సూట్ ప్రొఫెషనల్.
సారీ, దీనికి ప్రొఫెషనల్ కావాలంట. సో టెంపరీ ప్రాజెక్ట్స్ మాత్రమే రన్ చేయొచ్చు మనం కమ్యూనిటీ ఎడిషన్లో. రీసెంట్ అప్డేట్ అనుకుంటా ఐ థింక్. ఓకే, నెక్స్ట్ అండ్ స్టార్ట్ బఫ్. మనకు ప్రొఫెషనల్ వర్షన్ కావాలంటే మనీ పే చేయాల్సి ఉంటుంది, అండ్ అప్పుడు మనం చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే బర్ఫ్సూట్ ప్రొఫెషనల్ వర్షన్ ఇన్స్టలేషన్ కావాలంటే కామెంట్లో పింక్ చేయండి, దెన్ ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ దాట్. సో ఇక్కడ మనం ప్రాక్సీకి చూసుకున్నట్టయితే ప్రాక్సీ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇంటర్ఫేస్లో 127.0.0.1 అండ్ ఈ కాల్ అని వచ్చిన తర్వాత 80 అని చూసినారా, అది పోర్ట్ నెంబర్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్, ఈ ఐపీ అడ్రస్ ఇస్తే మనకు ఫైర్ ఫాక్స్లో యూజ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ ఇందులో మనకు ఇంటర్సెప్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు అవి మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాము. సారీ, ఇక్కడ మనకు ఇంతకుముందు మన ఎక్స్టెన్షన్స్లో ఫాక్సీ ప్రాక్సీ యూజ్ చేసాం కదా, ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళండి అండ్ దెన్ ఆఫ్టర్ ప్రాక్సీస్ యాడ్ బర్ఫ్, can give any name you want, 127.0.1 and ఇక్కడ పోర్ట్ వచ్చేసి 8080 and remaining you can leave everything and I want a color, just that's it. You can customize whatever you want. మనకైతే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఇన్స్టాలేషన్. సో ఇక్కడ మనం http burp బర్, ఇక్కడ మనకు సిఎస్ సర్టిఫికేట్ అని వచ్చింది చూసారా, డౌన్లోడ్ చేసుకోండి. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సెట్టింగ్స్కి వెళ్ళి సర్టిఫికేట్ అని కొడితే ఇక్కడ మనకు చూపిస్తుంది యూజ్ సర్టిఫికేట్స్. ఇది ఓపెన్ చేసేసి ఇంపోర్ట్ కొట్టేసి డౌన్లోడ్స్కి వెళ్ళి మన సర్టిఫికేట్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ట్రస్ట్ ది సిఏ ఐడెంటిఫై వెబ్సైట్స్, సిఏ ఐడెంటిఫై ఈమెయిల్ యూజర్స్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసే ఏ వెబ్సైట్ అయినా మనకు అందులో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ వాల్ వెబ్ ఓపెన్ చేద్దాం. వాల్ వెబ్. ఒకవేళ మీరు ఆ సర్టిఫికేట్ ఇన్స్టాలేషన్ చేయకపోయారనుకో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. సో ఇదంతా మనకు పెద్ద తలనొప్పిలా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి ఇది ఎంత రన్ అయినాయని మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇక్కడ చూపిస్తుంది. దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద బర్ఫ్సూట్.